హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్ గైస్. వాళ్ళ వీడియో ఏంటంటే గర్ల్స్ కోసం అయితే స్పెషల్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోని అయితే చూశారు కదా, డెమో వీడియో. ఆ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేశారంటే సింపుల్గా మీ కింద డిస్క్రిప్షన్లో లైట్ మోషన్ లింక్ ఇచ్చాను. దానిపైన మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే మీరు లైట్ మోషన్లోకి ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ మాస్క్ 1 అని కనబడుతుంది కదా, ఇక్కడ గ్రూప్ మాస్క్ 1 అని దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకోండి. కాదు మీరు అయితే సింపుల్గా ఇక్కడికి వచ్చి ఎడిట్ గ్రూప్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకుంటే మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసుకొని మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ కనబడుతుంది కదా, ఆ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ గుర్తు కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకుంటే మీకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో అయితే ట్యాప్ చేసుకొని పైన చూసుకున్నట్లయితే పైన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, పైన ప్లస్ సింబల్ అయితే ట్యాప్ చేసుకుంటే మనకైతే ఫోటో అయితే రీప్లేస్మెంట్ అయిపోతుంది. మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి కొంచెం ఎలా అంటే మనకైతే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోటోని ట్యాప్ చేసుకొని గ్రూప్ 4 ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అని కనబడుతుంది, దానిపైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ గుర్తు పైన ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే రైట్ సైడ్లో మనకైతే ఫోటో యాడ్ అయిపోతుంది. మీరు సింపుల్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఇలా అయితే ఈ ఫొటోస్కి అయితే 3-4 మాస్క్ గ్రూప్స్కి అయితే మీరైతే ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టుకోండి. ఇక్కడ ఈ ఫోటోకి ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ 2, 3, 4, ఇక్కడ 1, ఈ 4 ఫొటోస్ అయితే మీరైతే రీప్లేస్మెంట్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఇక్కడైతే చాలా పిక్స్ కనబడతాయి. పిక్స్ అంతా ఏం లేదు ఫ్రెండ్స్, మీరైతే మొత్తం అయితే రీప్లేస్మెంట్ పెట్టుకొని అయితే ఒకదానికి చూపిస్తాను. దీనిపైన అయితే ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ గుర్తు పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటోని అయితే పెట్టుకొని సేమ్ ప్లస్ గుర్తు పైన ట్యాప్ చేసుకొని రీప్లేస్ చేసుకుంటే మనకైతే ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. మీరైతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగైతే మీరైతే అన్ని ఫొటోస్కి అయితే రీప్లేస్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ గుర్తు పైన ట్యాప్ చేసుకొని మీరైతే ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.